అండి చూసారు కదా, ఇది ఈసీఆర్ అండి. మనం ఈసీఆర్ వైపు వెళ్తున్నాం. ఓఎంఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈసీఆర్ వైపు వచ్చాం. ఇలా లెఫ్ట్కి వెళ్తే మొన్న చూపించాను కదా నేను, విజిపి అవన్నీ వస్తాయి, మెరైన్ కింగ్డమ్ అవిను. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం. రైట్కి వెళ్తాం. సిగ్నల్ నుంచి రైట్కి వెళ్తే కనుక ఇక్కడ మామల్లాపురం, అదే మహాబలిపురం, పాండిచ్చేరి వెళ్ళే రూట్ అండి ఇదంతా. రైట్ సైడ్ వెళ్తే మనకి మహాబలిపురం వెళ్ళొచ్చు, లేదా పాండిచ్చేరి కూడా వెళ్ళొచ్చు ఈసీఆర్ నుంచి. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మెరైన్ కింగ్డమ్ అవన్నీ వస్తాయి. ఇలా లెఫ్ట్కి వెళ్తే మెరైన్ కింగ్డమ్ అవి వస్తాయి, విజిపి అవి. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం, పాండిచ్చేరి అవన్నీ వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం. ఇదంతా ఈసీఆర్ అండి. ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ అన్ని కూడా మనకి పెద్ద పెద్ద వాళ్ళ బంగ్లాలు అవి ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తే ప్రతి స్ట్రీట్ లోపలికి వెళ్తే కనుక మనకి పెద్ద బంగ్లాలు, విల్లాస్ అవి కనిపిస్తాయి, మంచి మంచి బిల్డింగ్స్. ఇంకా బిల్డింగ్స్ వెనకాతలు ఇంకా అంతా కూడా ఒక కొంచెం స్ట్రీట్ అంతే. ఆ వెనకాతలంతా కూడా మనకి బే ఆఫ్ బెంగాల్ అండి. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు బంగ్లాలు కట్టేసి వాటిని ఇవి విల్లాస్ అన్నమాట. అవి మనకి రెంట్లకు కూడా ఇస్తారు. కావాలంటే 1 day 2 days మనం స్టే చేయడానికి అక్కడే వంట వండుకోవచ్చు, అన్నీ ఉంటాయి. అది లోపలికి అలా వెళ్తే కనుక మనకి వెనకాతల బీచ్ అండి, బే ఆఫ్ బెంగాల్ వస్తుంది. మొత్తం ఈ బిల్డింగ్స్ వెనకాతలంతా కూడా మనకి బీచే ఉంటది. 1 kilometer టు ఒక 3 kilometers నడిస్తే చాలు, అంతా బే ఆఫ్ బెంగాల్ అండి వెనకాతల. ఇక్కడ విల్లాస్ అవి రెంట్కి ఇస్తారు. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. మనం ఏమైనా పార్టీలు అవి కూడా చేసుకోవాలంటే 1-2 days అలా ఉండొచ్చు. రోజుకి ఒక 10,000 అలాగా ఉంటది రెంట్. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి విల్లాస్ లో. మనకి మొత్తం వంట వండుకోవాలంటే వండుకోవచ్చు, స్టే చేయొచ్చు. అలాగా బాగుంటాయి విల్లాస్ అవిని. వెనకాతలంతా చూస్తే కనుక మనకి బీచ్ అవి కనిపిస్తూ ఉంటాయి. మనకి మేడ అవి ఎక్కితే, పైకి ఎక్కితే అప్ స్టేర్స్ బీచ్ అది కనిపిస్తూ ఉంటాయి ఈ విల్లాస్ అన్ని కూడా. చూసారు కదా, మనం ఇలా వెళ్తూ ఉంటే మనకి బీచ్ అవి వెనక కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్తేనే ఇప్పుడు అంతా బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి బే ఆఫ్ బెంగాల్ బీచ్ అవి కనిపిస్తాయి. చూసారు కదా, ఇది పీవీఆర్ మాల్ రైట్ సైడ్. ఈసీఆర్ అంటే చాలా ఫేమస్ అండి, మంచి డెవలప్ అయిన ఏరియా ఇది. ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు ఈసీఆర్ అంటే. చూసారు కదా, ఇప్పుడు ఎంజిఎం బీజీ వరల్డ్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ అంతా కిడ్స్ వండి అంతా, ఇందులో కూడా కిడ్స్ తీసుకెళ్లి మనం ఆడించవచ్చు. ఇదంతా కూడా ఈసీఆర్ అండి. వెనకాతలంతా మనకి బే ఆఫ్ బెంగాల్ బీచ్ ఉంటుంది. ఇదంతా ఫుడ్ కోర్ట్, ఎంహెచ్ఆర్ ఫుడ్ కోర్ట్ అండి ఇది. అండి చూసారు కదా, ఇది కోవలం బీచ్ అండి. ఇదంతా కూడా వాటర్ చూసారు కదా ఎంత ప్యూర్ గా ఉందో. ఇది సీ బ్యాక్ వాటర్ అండి. ఇక్కడ బోట్ షికార్ అది కూడా ఉంటది. కోవలం బీచ్ చూసారు కదా, ఇది బ్యాక్ వాటర్. వెనకతలు చూస్తే మనకి సీ కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా సీ. ఇది బ్యాక్ వాటర్. చూస్తే ఇందులో కూడా బోట్లు అవి కూడా వెళ్తాయి, బోట్ షికార్ కూడా చేస్తారు.
ఇక్కడ నుంచి కూడా చూస్తారు అంతాను. చూడండి వాటర్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చూసారు కదా బోట్లు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి అందరూ చూడొచ్చు కూడాను అక్కడ ఏం జరుగుతుందో. ఇది కోవలం అండి, ఇదంతా కూడా కోవలం. చూసారు కదండి, ఇది నిత్య కళ్యాణ్ పెరుమాళ్ టెంపుల్. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ నేను వీడియో ముందే అప్లోడ్ చేశాను, చూడండి. చూసారంటే అది బే ఆఫ్ బెంగాల్ కనిపిస్తుంది, చూసారా. ఇదంతా కూడా మనం ఇక్కడ దిగి కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ మన రోడ్ మీద స్టేజ్ కార్ పెట్టేసి మనం అలా లోపలికి వెళ్ళొచ్చు, లేదా కార్ లో కూడా వెళ్ళొచ్చు కొంచెం ముందుకి. ఇదంతా కూడా మనకి ఈసీఆర్ వెనకాతలంతా మనకి బీచ్ ఇలాగే ఉంటుందండి మొత్తం. బే ఆఫ్ బెంగాల్ అండి ఇది. చూసారు కదా, ఇక్కడ చాలా మంది దిగి అలా లోపలికి వెళ్తారు చూడడానికి. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా స్టేజ్ నుంచి ఇక్కడ కార్లు అవి ఆపేసి లోపలికి వెళ్ళి చూస్తారు. మనకి క్రోకోడైల్ పార్క్ వస్తుందండి ఇక్కడ. క్రోకోడైల్ బ్యాంక్ నేను పెట్టాను కదా వీడియో, అది ఇక్కడే క్రోకోడైల్ బ్యాంక్. చూసారు కదా, ఇదే క్రోకోడైల్ బ్యాంక్. ఇదంతా ఇది ఇక్కడ కార్లు పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఇదిగో ఇది క్రోకోడైల్ బ్యాంక్ అండి. నేను ఇది కూడా వీడియో చూశాను. చూసారు కదా, ఈ లోపలికి వెళ్తే అంతా కూడా బే ఆఫ్ బెంగాల్. ఇలా కార్లు రోడ్డు మీద కూడా పెట్టేసి వెళ్తారు లోపలికి. వీకెండ్స్ కొంచెం రష్ ఉంటది, వీక్ డేస్ పర్వాలేదు. చూసారు కదా, ఇవన్నీ రిసార్ట్స్. చూస్తే వెనకాతలంతా సీ కనిపిస్తుంది, చూసారా, బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ చూస్తే సీ మొత్తం కూడా పొడుగుని లాంగ్ ఎలా మొత్తం ఏదో కడుతున్నారు, మరి ఏంటన్నది తెలియదు మనకి. ఇదంతా కూడా సీ, వెనకాతల సీ కనిపిస్తుంది. ఇక్కడంతా మరి ఏదో కడుతున్నారు ఇక్కడ, రిసార్ట్స్ మరి ఏంటో. ఇదంతా వర్క్ ఏదో జరుగుతుంది.
చూసారు కదా, ఇంకా ఇక్కడ నుంచి మనకి మహాబలిపురం దగ్గర అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇంకా అవన్నీ కనిపిస్తుంటాయి. మహాబలిపురంలో శిల్పాలు చెప్తారు కదా, శిల్పాలు అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చెక్కడం అది ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోద్ది మనకి. వీటిలో చూసారు కదా, చెక్కడాలన్నీ ఇక్కడ ఉంటాయి, మనకి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా కదా, ఇంకా ఇక్కడ మనకి అన్ని శిల్పాలు చెక్కుతున్నారు. ఇంకా చూసారు కదా, ఇదేదో బిల్డింగ్ ఉంది. ఇదేం బిల్డింగ్ తెలియదు కానీ బాగుంది, చాలా సూపర్ ఉంది బిల్డింగ్. ఇదేదో రిసార్ట్స్ అనుకుంటా మరి. ఇదొక రిసార్ట్స్ వస్తుంది ఇక్కడ, గోల్డెన్ సన్ రిసార్ట్స్ అంటే. అలాగే కోరల్ అనే రిసార్ట్స్ కూడా ఉంది. ఇదొక రిసార్ట్స్ అనుకుంటా, ఒక రిసార్ట్స్. చూసారు కదా, ఇది సిల్వర్స్ అనేది రిసార్ట్స్. అన్ని రిసార్ట్స్ కోరల్ అండి, ఇది కోరల్ అనే రిసార్ట్స్. ఎంత బాగుంటాయి ఇవన్నీ కూడా. మోస్ట్ ఇంకా మనం మహాబలిపురానికి దగ్గరగా వచ్చేసాం. మామల్లాపురం అంటారు మహాబలిపురాన్ని. చూసారు కదా, ఇది ఇక్కడ నుంచి ఇది మహాబలిపురం వెళ్ళే రూట్ అండి. ఇక్కడ చూసారు కదా, ఆర్చ్ కనిపిస్తుంది మహాబలిపురం ఆర్చుల తోటి. అటువైపు వెళ్తే మహాబలిపురం మామల్లాపురం వెళ్తాం, ఇటు వెళ్తే పుదుచ్చేరి వెళ్తాం. మనం పుదుచ్చేరి సైడ్ వెళ్తున్నాం, మామల్లాపురం కాదు కాబట్టి ఇటువైపు వెళ్తున్నాం, రైట్ సైడ్ వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక పాండిచ్చేరి మహాబలిపురం వెళ్తాం. ఇప్పుడు మనం పాండిచ్చేరి రూట్ వెళ్తున్నాం అండి. ఇక్కడ కూడా మనకి ఈ రూట్ కొంచెం దగ్గరగా మహాబలిపురం కాబట్టి ఇక్కడ కూడా మనకి చాలా చెక్కడాలు ఉంటాయి. స్టోన్స్ తోటి చక్కగా బాగా చెక్కుతున్నారు అన్ని కూడా. చూసారు కదా, ఇప్పుడు మనం పాండిచ్చేరికి దగ్గర వెళ్ళిపోతున్నాం, పాండిచ్చేరి రూట్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 3 hours పడుతుందండి పాండిచ్చేరి. ఇక్కడ చూస్తే ఇదంతా 1 way అండి పాండిచ్చేరి రూట్.